ఒక ఫైల్ అయితే ప్రపోజల్ పెట్టింది. ఆ రోజు ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ స్టడీ చేసి వీళ్ళందరూ అవసరం అవుతారు ప్రభుత్వానికి, గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రజలకి అనుకున్న మేర పబ్లిక్ సర్వీసులు అందలేదు కాబట్టి వీళ్ళని ఉపయోగించుకుందాం అని చెప్పేసి ఆయన ఫైల్ పంపిస్తే ఆ ఫైల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళింది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో సర్టిఫికేట్ వచ్చే క్రమంలో సీఎంఓలో ఉన్నటువంటి అధికారులు దగ్గరికి వాళ్ళు చెప్పిన మాట, మీరు చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి ఎంప్లాయీస్ కాబట్టి మీ గురించి ఆలోచిస్తామని చెప్పేసి అన్నారు. ఈలోపు ఎన్నికలు రావడం. ఇదే నేపథ్యంలో పోరాటం చేస్తున్న క్రమంలోనే ప్రస్తుత ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు యువగల పాదయాత్ర చేపట్టి మొత్తం ఆయన రాష్ట్రం మొత్తం పర్యటన చేసి మనందరికీ ఈ క్రమంలో ప్రతి జిల్లాలో కూడా ఆయన పర్యటన చేసినప్పుడు పాదయాత్రలో గవర్నమెంట్ ఈ సేవలో పనిచేసిన ఉద్యోగులందరూ కూడా వినతి పత్రాలు ఇచ్చి, అయ్యా ఇది మీ నాన్నగారు పెట్టిన ఈ సేవ వ్యవస్థ బ్రహ్మాండంగా గొప్పలు చెప్తున్నారు, కానీ ఈరోజు రోడ్ల పాలయ్యాము, మీరు మాకు న్యాయం చేయండి అని చెప్తే ఆయన ఖచ్చితంగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సేవ ఉద్యోగులకి న్యాయం చేస్తానని చెప్పి హామీ ఇవ్వటం. అదే సందర్భంలో ఎన్నికల నోటిఫికేషన్కి వచ్చి 4 రోజుల ముందు మా రాష్ట్ర కమిటీ ప్రత్యేకంగా అపాయింట్మెంట్ ఇచ్చి ఆయన ఇప్పుడు తాడేపల్లి గృహం ఏదైతే ఉందో ఒక 20 నిమిషాలు తీసుకొని ఒక రిపోర్ట్ రెడీ చేసుకొని 2 నెలల్లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ సమస్య పరిష్కరిస్తామని చెప్పాడు. నమ్మాం. ఎందుకంటే ప్రభుత్వం ఈ సేవ అనేది చంద్రబాబు గారు పెట్టారు కాబట్టి ఉద్యోగులుగా నమ్మకం ఉంచుకోవాలి కాబట్టి. అలాగే మొత్తం జరిగినటువంటి క్రమంలో వాళ్ళు ఎన్నికల్లో గెలవడం రావడం జరిగింది. ఎన్నికల్లో గెలిచిన తర్వాత మళ్ళీ లోకేష్ గారిని గెలిచాం. మొదటిసారి గెలిచినప్పుడు ఓకే మాకు గుర్తుంది, మీకు ఒక కమిటీ మీటింగ్ చేసి మొబైల్తో మాట్లాడి పరిష్కరిస్తానన్నాడు. 3వ మీటింగ్లో వెళ్ళినప్పుడు ఫోటో తీసుకున్నాడు, పంపించేస్తున్నాడు, నేను అధికారి చెప్పానంటాడు తప్ప ఎక్కడా పట్టించుకున్న పాపం లేదు. మేము ఒకటే ఈ ప్రభుత్వాన్ని తలుచుకున్నాం, ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట అని చెప్పేసి కరెక్ట్ కాదని చెప్పాం. ప్రతి ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి ఈరోజు ఎక్కడ సభలు జరిగినా చంద్రబాబు నాయుడు గొప్ప దార్శనికుడు, ఐటీ విప్లవాన్ని తెచ్చింది ఆయనే అని చెప్పేసి పొగుడుతూ ఉన్నారు. అయ్యా ఐటీ విప్లవంలో మొట్టమొదటిసారిగా 2003 ఆయనకి పేరు ప్రతిష్టలు దిగడానికి కారణం ఈ సేవ ఉద్యోగులు ఈరోజు రోడ్డు మీద ప్రభుత్వం వచ్చి 16 నెలలు అయినా కానీ కనీసం ఇలా పట్టించుకోకపోతే మీరు పేరుకు మాత్రమే గొప్పలు చెప్పుకున్నారు తప్ప క్షేత్రస్థాయిలో ఆ వ్యవస్థలో పనిచేసి పేరు ప్రఖ్యాతలు ఇచ్చినటువంటి ఎంప్లాయీస్ మాత్రం మీరు రోడ్డు పాలు చేస్తున్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప విధానాలు మారట్లేదు. మీరు అంతకుముందు జగన్మోహన్ చేసింది అన్యాయం అయితే మీరు కొత్తగా వచ్చి చేసేది మాకేముందని చెప్పేసి ఇది అనివార్య పరిస్థితిలో దీక్షలు చేశాం. ఉత్తరాంధ్ర ప్రాంతంలో, ఇటు రాయలసీమ ప్రాంతంలో అభ్యర్థన దీక్షలు చేసాం. ఇక అభ్యర్థన దీక్షలు లేవు, ఇక పోరాట దృక్పథంతో ముందుకెళ్లాలని చెప్పి మన ఉద్యోగులు నిర్ణయం తీసుకున్న తర్వాత ఏదైతే మీరు చెప్తున్నారో ఆధ్యాత్మిక దేవాలయం తిరుపతి నుంచి పరిపాలనా దేవాలయం అమరావతి కూడా సైకిల్ యాత్ర చేపట్టి జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగులతో వెళ్తున్నాము. అప్పటికి సమస్య పరిష్కారం కాకపోతే రేపు 16, 17, 18 తారీఖులో విజయవాడ ధర్నా చౌక్లో రాష్ట్రంలోని ఉద్యోగులందరి చేత రిలే చేపడుతూ ఉన్నాం. ఒకవేళ అప్పటికి మీరు ప్రభుత్వం చేయకపోతే అవసరం అయితే మా ఉద్యోగులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి ముట్టడిగానే సిద్ధంగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ వచ్చినందుకు మీ అందరికీ కూడా దయచేసి మా బాధను విని ప్రతి సంఘం నుంచి కూడా బహుశా ఆటో వర్కర్స్ కావచ్చు, ఇతర రంగాల నుంచి కూడా వచ్చి మాకు మద్దతు తెలిపినందుకు మన సిఐటి రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేకించి మాకు అజయ్ గారు జిల్లా సెక్రటరీ ఉన్నప్పుడు మొదటి నుంచి 2009లో అక్కడ సమస్య వచ్చినప్పుడు నెల్లూరు ప్రాంతంలో అప్పుడు డిఎంసీ అనేటువంటి ఒక యాజమాన్యం ఉండేది. ఆ యాజమాన్యం చాలా ఇబ్బందులు, మెటర్నిటీ లీవ్స్ కానీ ఇతర బెనిఫిట్స్ కానీ లేని పక్షంలో ఆ పోరాటాలు తీసుకొస్తే 3 జిల్లాల ప్రాంతంతో అక్కడ నెల్లూరులో నత్తగిరి దగ్గర వాళ్ళ ఆఫీస్ ముందు పోరాటం చేసినప్పుడు ఈ ప్రాంతం నుంచి నెల్లూరు జిల్లా సెక్రటరీ అజయ్ గారు మమ్మల్ని ముందుండి నడిపించి నిరూపణకు వచ్చారు. ఈ యాత్ర ప్రారంభమైన తర్వాత తిరుపతిలో జరిగింది. మళ్ళా పెద్ద ఎత్తున మా అందరి బాధను అర్థం చేసుకుని మాకు స్వాగతం పడడానికి మమ్మల్ని అందరినీ సమీకృతం చేసి ఇక్కడ తీసుకొచ్చినందుకు మన జిల్లా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అజయ్ గారికి, అదేవిధంగా మన జిల్లా సెక్రటరీ గారికి, వచ్చిన మీ అందరికీ కూడా రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ